సునీల్. రైట్, మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి జడ్జ్మెంట్ డే రానే వచ్చేసింది. మనకి కౌంటింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు పారామిలిటరీ సిబ్బందితో. ఏ విధంగా ఆల్రెడీ ఈవీఎంలలో దాగున్నటువంటి ఓటర్ యొక్క ఫలితాన్ని కూడా మరొక అరగంటలో అంటే 8:30కి స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఈవీఎం ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయింది. పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. రైట్ సునీల్. దేశవ్యాప్తంగా అంతా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఎప్పుడెప్పుడు ఎన్నికల ఫలితాలు వెలువడతాయని చెప్పేసి అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కాసేపటి క్రితమే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాలకు సంబంధించి 542 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఒక స్థానానికి సంబంధించి సూరత్ లోక్సభ స్థానానికి సంబంధించి ఏకగ్రీవమైంది. అక్కడ బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఈ ఎన్నికల్లో బీజేపీ సూరత్ నుంచి బోని కొట్టిందనే చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన స్థానాలలో కాసేపటి క్రితమే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్కి సంబంధించి ఎన్నికల కమిషన్ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. అన్ని లోక్సభ స్థానాలలో ఎక్కడికక్కడ స్థానికంగా అరేంజ్మెంట్స్ చేసిందనే చెప్పాలి. అక్కడ పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ భద్రత కౌంటింగ్ సెంటర్ల వద్ద ఏర్పాటు చేశారు. ఇక కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కించబోతున్నారు. ప్రస్తుతానికైతే మనం అన్ని చోట్ల కూడా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కౌంటింగ్ జరుగుతుందనే చెప్పాలి. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ తెలంగాణలో లోక్సభ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఒడిశాలో లోక్సభతో పాటు అసెంబ్లీకి కూడా అక్కడ ఎన్నికలు జరిగాయి. అక్కడ కూడా ఇటు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభమైందనే చెప్పుకోవచ్చు. ఇక ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారనేది ఇప్పుడు ఒక ఆసక్తిగా మారింది. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా దాదాపుగా మాక్సిమం ఇటు బీజేపీకి మొగ్గు చూపుతున్నాయనే చెప్పాలి. ఇక ఇండియా కూటమి కూడా చాలా ధీమాతో ఉంది. తాము ఈసారి అధికారంలోకి వస్తామని. మరి ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనేది తెలియడానికి మరి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. మధ్యాహ్నం వరకు ట్రెండ్స్ ఎట్లా ఉంటాయనేది చూడాలి. మరి కాసేపట్లోనే అంటే ఒక గంట సమయం తర్వాత ఈ ట్రెండ్స్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఒక్కొక్క లోక్సభ స్థానానికి సంబంధించి ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారు, ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు అనే ఒక ట్రెండ్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఆ ట్రెండ్స్ చివరి వరకు కొనసాగుతాయా లేకపోతే ఎట్లా ఉండబోతున్నాయి అనేది ఉత్కంఠ ఇంకా నెలకొంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్య తామే మెజార్టీ స్థానాలు గెలుస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తుంటే బీజేపీ కూడా అంతే ధీమాతో ఉంది. గత ఎన్నికల్లో 4 స్థానాల్లో విజయం సాధించినటువంటి బీజేపీ ఈసారి డబుల్ డిజిట్లో విజయం సాధిస్తామని చెప్తుంది. ఇక కాంగ్రెస్ కూడా అంతే ధీమాను వ్యక్తం చేస్తుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 3 స్థానాలకే పరిమితమైంది. ఈసారి డబుల్ డిజిట్ స్థానాల్లో విజయం సాధిస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉండటంతో ఆ ధీమా వ్యక్తమవుతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక ఏపీలో ఇటు అసెంబ్లీ ఫలితాల్లో ఎవరు విజయం సాధిస్తారు, అక్కడ కూటమి నేతలు విజయం సాధిస్తారా లేకపోతే రెండోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందా, అక్కడైతే ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక ఉత్కంఠ ఆసక్తి నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా భిన్నంగా ఉన్నాయి. ఎవరికి వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చుకున్నారు అన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి అయితే మరి కాసేపట్లో ట్రెండ్స్ కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కేంద్రంలో మోడీ నేతృత్వంలో ఖచ్చితంగా 3వసారి అధికారంలోకి వస్తాం, ఖచ్చితంగా మోడీ ప్రధానమంత్రి అవుతారు అని చెప్పేసి బీజేపీ నేతలు చాలా ధీమాగా ఉన్నారు. అదేవిధంగా ఇండియా కూటమి నేతలు కూడా ఖచ్చితంగా తాము 290కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పేసి ఇండియా కూటమి నేతలు చెప్తున్నారు. 543 స్థానాలకు గాను 272 స్థానాలకు పైగా వస్తే మ్యాజిక్ ఫిగర్ చేరుకునే అవకాశం ఉంటుంది. మరి మ్యాజిక్ ఫిగర్ ఎవరు చేరుకుంటారు అనేది అయితే మనం చూడాలి. ఆశ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సునీల్. రైట్, మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు మనం చూసాం. సో ఈ రోజు జడ్జ్మెంట్ డే రానే వచ్చేసింది. సరిగ్గా 8 గంటల సమయానికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అనేది స్టార్ట్ అయింది. 8 గంటల 30 నిమిషాలకి మనకి ఈవీఎం